जब जब मैंने तुझको पुकारा, तूने मेरी सुन ली है। हाथ पकड़ कर संग चल कर प्रभु ने राह दिखाई है। जब जब मैंने तुझको पुकारा, तूने मेरी सुन ली है। हाथ पकड़ कर संग चल कर प्रभु ने राह दिखाई है। तुझसे मिली है जिंदगी, कैसे मेरा कहूँ। प्रभु से जुड़ी है जिंदगी, कैसे तोड़ दूँ। तेरा बुलावा सुनकर मैंने प्रभु को स्वीकार किया। चरणों में आकर मुझको मिली है खुशियाँ प्रेम अपार। तेरा बुलावा सुनकर मैंने प्रभु को स्वीकार किया। चरणों में आकर मुझको मिली है खुशियाँ प्रेम अपार। तुझसे मिली है जिंदगी, कैसे मेरा कहूँ। प्रभु से जुड़ी है जिंदगी, कैसे तोड़ दूँ। दुनिया की राहों में खो चली थी, प्रभु ने बचा लिया। पास आकर गले लगाकर मुझे जीवन दिया। दुनिया की राहों में खो चली थी, प्रभु ने बचा लिया। पास आकर गले लगाकर मुझे जीवन दिया। तुझसे मिली है जिंदगी, कैसे मेरा कहूँ। प्रभु से जुड़ी है जिंदगी, कैसे तोड़ दूँ। तुझसे मिली है जिंदगी, कैसे मेरा कहूँ। प्रभु से जुड़ी है जिंदगी, कैसे तोड़ दूँ। ओम शांति। मीठे बच्चे,
इस पुरानी दुनिया से बेहद के वैरागी बनो, क्योंकि बाप तुम्हारे लिए नया स्वर्ग रूपी घर बना रहे हैं. మధురమైన పిల్లలు, ఈ పాత ప్రపంచం నుంచి బేహద్దు వైరాగి అవ్వాలి. ఎందుకంటే తండ్రి మన కోసం కొత్త ప్రపంచాన్ని, స్వర్గాన్ని తయారు చేస్తూ ఉన్నారు. ప్రశ్న: इस अविनाशी रुद्र यज्ञ में किन किन बातों के कारण ही विघ्न पड़ते हैं? ये शिव बाबा का रचा हुआ अविनाशी रुद्र यज्ञ है. इसमें तुम मनुष्य से देवता बनने के लिए पवित्र बनते हो. ఈ యొక్క యజ్ఞము శివబాబా రచించినటువంటి అవినాశి రుద్ర యజ్ఞమైంది. ఇందులో మనుషుల నుంచి దేవతలుగా అయ్యే దానికోసము పవిత్రం అవుతూ ఉన్నాము. భక్తి ఆది छोड़ते हो, इस कारण విఘ్న పడితే హై. భక్తి వదిలేయటం వల్లనే విఘ్నాలు వస్తూ ఉంటాయి. లోక్ కేతే హై శాంతి హో వినాశ్ నా హో. మనుషులు అంటారు విశ్వశాంతిగా ఉండాలి, విశ్వం వినాశం కాకూడదు అని అంటారు. बाप ने यह रुद्र यज्ञ रचा है పురాణీ దునియాకే వినాశకే లియే. అయితే తండ్రి ఈ యొక్క రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించినారు పాత ప్రపంచ వినాశం కోసమే. ఇస్కే బాద్ హీ శాంతికి దునియా ఆయేగా. వినాశం తర్వాతనే శాంతి ప్రపంచం వస్తుంది. మనుషులు అంటారు వినాశమే కాకూడదు, విశ్వశాంతి కలగాల అని. అయితే బాబా చెప్తారు వినాశమైతేనే శాంతి ప్రపంచం వస్తుంది అంటారు. ఓం శాంతి. ఓం శాంతి का अर्थ बाप ने बच्चों को समझाया है. ఓం శాంతి అనే శబ్దానికి అర్థము తండ్రి పిల్లలకి తెలిపించినారు. అహం ఆత్మా కా స్వధర్మ హై శాంతి. అహం ఆత్మ, నా స్వధర్మమైంది శాంతి. శాంతి धाम में जाने के लिए कोई पुरुषार्थ नहीं करना पड़ता है. శాంతి ధామానికి పోయేదానికి ఏ పురుషార్థము చేయాల్సిన పని లేదు. ఆత్మ స్వయం శాంత స్వరూప్ శాంతి ధామ్ మే రహనే వాలీ హై. ఆత్మ స్వయం శాంతి స్వరూపమైంది, శాంతి ధామంలో ఉండేటటువంటి ఆత్మ అయింది. యహా తోడా సమయ కే లియే శాంత్ రह सकते हैं. ఆత్మ कहती है మేరీ కర్మేంద్రియం కా బాజా తక్ గయా హై. ఇక్కడ కొంచెం సమయం కోసము శాంతిగా ఉండొచ్చు, కానీ సదా శాంతిధామంలోనే ఉంటుంది. ఆత్మ చెప్తుంది ఈ కర్మేంద్రియాల ఈ శరీరములో నేను చేసి అలసిపోయినాను. मैं अपने स्वधर्म में टिक जाता हूँ, शरीर से अलग हो जाता हूँ. నేను స్వధర్మంలో స్థితమవుతాను, శరీరం నుంచి వేరవుతాను. परंतु कर्म तो करना ही है. శాంతి మే కహా తక్ బైఠే రహేంగే. అయితే ఆత్మ శరీరం ద్వారా కర్మ చేయాలి కదా, శాంతిగా ఎంతసేపు కూర్చొని ఉండగలుగుతుంది? आत्मा कहती है मैं शांति देश की रहवासी हूँ, सिर्फ यहाँ शरीर में आने से मैं टाकी बना हूँ. ఆత్మ చెప్తుంది నేను శాంతి లోకంలో ఉండేటటువంటి ఆత్మను, ఈ శరీరంలో వచ్చిన తర్వాతనే నేను మాట్లాడుతూ ఉన్నాను. అహం ఆత్మ మమ శరీర హై. నేను ఆత్మ అయినాను, ఈ శరీరము నాది అయింది. आत्मा ही पतित और पावन बनती है. आत्मा पतित बनती है तो शरीर भी पतित बनता, क्योंकि अभी पंच तत्व पतित है. आत्मा पतित, ఆత్మ పావన్ అవుతుంది. ఆత్మ పతిత్గా ఉంటే శరీరము పతిత్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు పంచతత్వాలు పతితమైపోయినాయి, तमो प्रधानమైపోయినాయి. सतयुग में पांच तत्व सतो प्रधान होता है. सोने में खाद पड़ने से सोना पतित बन जाती है. సత్యయుగంలో పంచతత్వాలు సతో ప్రధానంగా ఉంటాయి.
కాబట్టి అక్కడ శరీరం కూడా పవిత్రంగా ఉంటుంది. బంగారంలో ఎంత రాగి కలుపుతూ ఉంటామో ఆ బంగారం కూడా అపవిత్రమైపోతుంది, పతిత్ అయిపోతుంది. फिर उनको साफ करने के लिए आग में डाल जाता है. మళ్ళీ ఆ బంగారము మేలిమి బంగారంగా చేయాలి అంటే దానిని కాల్చి కరిగించాల్సి ఉంటుంది. उनको योग अग्नि नहीं कहा जाता, యోగ అగ్ని भी है जिससे पाप जलते हैं. అయితే అక్కడ అగ్నిలో కరిగిస్తారు బంగారాన్ని, అయితే దానిని యోగ అగ్ని అనని అనరు. ఆత్మ యోగ అగ్నిలోనే పాపాలు కాలిపోయి ఆత్మ పవిత్రమవుతుంది. ఆత్మకు పతిత్ సే పావన్ బనానే వాలా పరమాత్మ హై. ఆత్మను పతీత్ నుంచి పావనంగా చేసేవారు పరమాత్మ అయినారు. నామ్ హీ ఏక్ కా హై, బులాతే హే పతిత్ పావన్ ఆవో. పేరు ఒక్కటే పేరు అయింది, అయితే పిలిచేటప్పుడు పతిత పావన రండి అనని చెప్తాము. డ్రామా ప్లాన్ అనుసార్ సబ్కో పతి తమో ప్రధాన్ బన్నా హీ హై. డ్రామా ప్లాన్ అనుసారంగా అందరూ పతిత్ తమో ప్రధానం అవ్వవలసిందే. ఏ झाड़ है उस झाड़ का बीज नीचे रहता है, उनका बीज ऊपर में है. ఇది కల్పవృక్షము. ఆ చెట్లకి బీజం కింద ఉంటుంది, అయితే ఈ కల్పవృక్షానికి బీజము పరమాత్మ పైన ఉన్నారు. బాప్కు జబ్ బులాతే హై తో బుద్ధి ఊపర్ చలి జాతీ హైనా. తండ్రి అనని ఎప్పుడు పిలుస్తామో అప్పుడు మన బుద్ధి పైనక్కిపోతుంది కదా. జిస్సే తుమ్ స్వర్సా లే రహే హో వహ్ అబ్ నీచే ఆయా హువా హై. ఎవరి నుంచి మనం ఆస్తి తీసుకుంటూ ఉన్నామో ఆ తండ్రి ఇప్పుడు కిందకి వచ్చేస్తున్నారు. कहते हैं मुझे आना पड़ता है, मेरा जो यह मनुष्य सृष्टि का झाड़ है यह अनेक వెరైటీ ధర్మం కా है. తండ్రి ఈ సాకార లోకంలోకి రావాల్సే ఉంటుంది. ఇది మానవ సృష్టి వృక్షము. ఈ మానవ సృష్టి వృక్షంలో అనేక వెరైటీ ధర్మాలు ఉన్నాయి. अब वह तमो प्रधान पतित जर्जड़ीभूतावस्थाको पाया हुआ है. ఈ మానవ సృష్టి వృక్షము ఇప్పుడు తమో ప్రధానమైపోయింది, చాలా పతనావస్థకు వచ్చేసింది. बाप बैठ बच्चों को समझाते हैं, सतयुग में पहले पहले होता है देवी देवताये. బాబా చెప్తూ ఉన్నారు, సత్యయుగంలో మొదట దేవీ దేవతలు ఉంటారు. अब कलयुग में है असुर, కలియుగంలో అంతా అసురులే ఉన్నారు. బాకీ అసుర్ और దేవతాओं की लड़ाई लगी नहीं. అసురులకు దేవతలకి యుద్ధాలు ఎప్పుడూ జరగలేదు. तुम इन असुरी पंच विकारों पर योग बल से जीत पाते हो. పిల్లలు ఈ పంచ వికారాలపైన యోగ బలం ద్వారా విజయం పొందుతాము. బకి కోయి హింసక్ లడాయికి బాత్ నహీ హై. అంతేకాని ఇక్కడ హింస మాట లేనే లేదు. తుమ్ డబల్ అహింసక్ హో, కామ్ కటారీ చలానా ఏ తో సబ్సే బడా పాప్ హై. పిల్లలు డబల్ అహింసకులు అయినారు. కామ వికారము కూడా ఒక ప్రకారంగా హింసనే, పెద్ద పాపం అన్నమాట. ఇది హింసనే అవుతుంది. बाप कहते हैं काम विकार आदि मध्य अंत दुख देती है, विकार में नहीं जाना है. కామ వికారము ఆది మధ్యాంత దుఃఖం ఇస్తుంది. పిల్లలు ఎప్పుడూ వికారాలలోకి పోకూడదు. देवताओं के आगे महिमा गाते हैं, आप सर्वगुण संपन्न సంపూర్ణ నిర్వికారి. దేవతల ముందు మహిమ చేస్తారు, మీరు సర్వగుణ సంపన్నులు, మేము సంపూర్ణ నిర్వికారిలము అననే. आत्मा इन आर्गन्स द्वारा जानती है, कहते हैं कि हम पतित बन गए हैं तो जरूर कब पावन थे. ఆత్మ కర్మేంద్రియాల ద్వారా తెలుసుకుంటుంది. నేను పతిత్ అయిపోయినాను అంటున్నారు అంటే తప్పనిసరిగా ఒకానొకప్పుడు పావన్గా ఉండేటటువంటి వాళ్ళము.
తో కేతే హే హమ్ పతిత్ బనే, అందుకే చెప్తాము ఇప్పుడు పతితులం అయిపోయినాము అనని. బులాతే హై పతిత్ పావన్ ఆవో, జబ్ పావన్ హై తబ్ కోయి బులాతే హీ నహీ. చెప్తారు పతిత పావన తండ్రి రండి అనని. ఎప్పుడు పావనంగా ఉంటామో అప్పుడు ఎవ్వరినీ మనం పిలవలేదు. తో ఉన్కో స్వర్గ కహా జాతా హై, దానినే స్వర్గము అనని చెప్తారు. యహా తో సాధు సంత ఆది కితనా ధున్ లగాతే హై, పతిత్ పావన్ సీతారాం జహా భీ జావో గాతే రహతే హై. ఇక్కడ సాధు సన్యాసీలు ఎంత పిలుస్తూ ఉన్నారు, పతిత పావన సీతారాం అనని. ఎక్కడ పోయినా ఇదే పాటలు పాడతారు. బాప్ సమझाते है कि సారీ దునియా పతిత్ హై, రావణ రాజ్య హై. బాబా చెప్తారు ఇప్పుడు ప్రపంచమే పతిత ప్రపంచం అయిపోయింది, రావణ రాజ్యమైంది. రావణ్ కో జలాతే హై పరంతు ఉన్కా రాజ్య కబ్ సే హువా కిసీ కో పతా నహీ హై. రావణ రాజ్యము ఎప్పుడు ఉండేది ఎవరికీ తెలియదు. డేర్ కి డేర్ భక్తి మార్గ్ की सामग्री है. कोई क्या करते कोई क्या करते, సన్యాసి भी कितने योग सिखाते हैं. ఎవరంతా ఎట్లెట్లా చేస్తూ ఉన్నారు. సన్యాసీలు కూడా ఎన్ని రకాల యోగాలు నేర్పించుకుంటూ ఉన్నారు. वास्तव में योग किसको कहा जाता है ये कोई को पता नहीं है. వాస్తవానికి యోగము ఎవరికి చెప్తారు, దేనికి చెప్తారు ఎవరికీ తెలియదు. ఏ భీ కిస్కా దోష్ నహీ హై, ఏ డ్రామా బనా బనాయా హై. ఇది ఎవ్వరి దోషము లేదు, ఈ నాటకమే అట్లా తయారైంది. జబ్ తక్ మై నా ఆऊं ఇనోంకో అప్నా పార్ట్ బజానా హై. ఎప్పటి వరకు బాబా రారో అప్పటి వరకు అందరూ వాళ్ళ వాళ్ళ పాత్ర చేస్తూనే ఉంటారు. జ్ఞాన్ ఔర్ భక్తి, జ్ఞాన్ హై దిన్ సత్యయుగ త్రేత, భక్తి హై రాత్ ద్వాపర్ కలియుగ్ ఫిర్ హై వైరాగ్య. జ్ఞానము మరియు భక్తి, జ్ఞానము పగలు, సత్య త్రేతాయుగాలు, భక్తి అంటే రాత్రి, ద్వాపర కలియుగాలు. తిరిగి పురాణీ దునియాసై వైరాగ్య, ఈ పాత ప్రపంచంపైనే వైరాగ్యము. ఏ బేహద్దుగా వైరాగ్య హై, ఈ ప్రపంచంపైనే వైరాగ్యం కలగాలి, దీనిని బేహద్దు వైరాగ్యము అంటారు. ఇనోంకా హై హద్దు వైరాగ్య, తుమ్హో దునియా అబ్ ఖతం హోనే వాలా. మనుషులది హద్దు వైరాగ్యము, అయితే మనది ప్రపంచం పైనే వైరాగ్యము. అంటే ఇప్పుడు ఈ పాత ప్రపంచం సమాప్తమైపోవాలి. నయా ఘర్ బనాతే హై తో పురాణీ సే వైరాగ్య హో జాతా హై. కొత్త ఇల్లు తయారవుతుందంటే పాత ఇంటిపైన వైరాగ్యం కలుగుతుంది. దేఖో బేహద్ కా బాప్ కైసా హై, తుమ్కో స్వర్గ రూపీ ఘర్ బనాకర్ దేతే హై. బేహద్దు తండ్రి మనకు స్వర్గము అనేటటువంటి ఇంటిని తయారు చేసి ఇస్తూ ఉన్నారు. స్వర్గ హై నయీ దునియా, నరక్ హై పురాణీ దునియా. స్వర్గం అంటేనే కొత్త ఇల్లు, నరకం అంటేనే పాత ప్రపంచము. నయీ సో పురాణీ సో ఫిర్ నయీ బంతీ హై. కొత్త ప్రపంచమే పాత ప్రపంచం అవుతుంది, తిరిగి అదే కొత్త ప్రపంచంగా మారుతుంది. నయీ దునియాకి ఆయు కితనీ హై ఏ కిసీకో పతా నహీ హై. కొత్త ప్రపంచం యొక్క ఆయుష్ ఎంత ఉంటుంది ఎవరికీ తెలియదు. అభి పురానీ దునియా మే రహ హమ్ నయీ బనాతే హై, పురానే కబ్రిస్తాన్ పర్ హమ్ ఫరిస్తాన్ బనాయేంగే. ఈ పాత ప్రపంచంలో ఉంటూ కొత్త ప్రపంచం తయారు చేస్తూ ఉన్నాము. పాత ప్రపంచం ఇప్పుడు శ్మశానంగా అయిపోయింది, తిరిగి ఫరిస్తాన్గా అవుతుంది. యహీ జమునా కా కంఠ హోగా ఇస్ పర్ మెహల్ హోంగే. ఇదే యమునా నదీ తీరంలో కొత్త ప్రపంచం ఫరిస్తాన్ తయారవుతుంది,
అక్కడ మెహల్ ఉంటాయి. ఢిల్లీ జమునా నदी पर होगा, बाकी ये जो दिखाते हैं पांडव के खिलाते, ये सब ड्रामा अनुसार जरूर फिर भी बनेंगे. ఢిల్లీ యమునా నదీ తీరంలోనే కదా ఉన్నది. తిరిగి సతయుగ రాజధాని ఫరిస్తాన్ కూడా అక్కడే తయారవుతుంది. చెప్తారు పాండవుల కోట ఉండేది అనని. డ్రామా అనుసారంగా ఇది మళ్ళీ తయారు అవుతుంది. జైసే తుమ్ యజ్ఞ తప్ దాన్ ఆది కర్తే హోంగే, ఏ ఫిర్ భీ కర్నా హోగా. ఎట్లా యజ్ఞాలు యాగాలు తపస్సులు దాన పుణ్యాలు చేశాము, మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత ఇవన్నీ చేస్తాము. పెహ్లే శివుకి భక్తి కర్తే హై, మొదట శివునికి ఎక్కువ భక్తి చేస్తాము. ఫస్ట్ క్లాస్ మందిర్ బనాతే హో, ఉన్కో అవ్యభిచారి భక్తి కహా జాతా హై. చాలా ఫస్ట్ క్లాస్ అయిన టెంపుల్లో కడతారు, దానినే అవ్యభిచారి భక్తి అని చెప్తారు. అవి తుమ్ జ్ఞాన మార్గమే హో, యహ్ హై అవ్యభిచారి జ్ఞాన్. ఇప్పుడు మనం జ్ఞాన మార్గంలో ఉన్నాము, ఇది అవ్యభిచారి జ్ఞానమైంది. ఏక్ హీ శివబాబా సే తుమ్ సున్తే హో, जिसके पहले तुमने भक्ति की, उस समय कोई और धर्म होते नहीं. ఒక్క శివబాబాదే మనం వింటూ ఉన్నాము. ఎవరికి మనం మొదట భక్తి చేసినామో అప్పుడు ఆ సమయంలో వేరే ధర్మాలు లేవు. ఉస్ సమయ తుమ్ బహుత్ సుఖీ రహతే హో, దేవతా ధర్మ బహుత్ సుఖ దేనే వాలా హై. ఆ సమయంలో అప్పుడు చాలా సుఖంగా ఉండేవాళ్ళము. దేవతా ధర్మము చాలా సుఖం ఇచ్చే ధర్మము. నామ్ లేనేసే ముక్కు మీఠా హో జాతా హై. స్వర్గము అనే పేరు చెప్పగానే నోట్లో నీళ్లు ఊరుతాయి, అంత మధురంగా ఉంటుంది. ఏక్ బాప్ సే హీ జ్ఞాన్ సున్తే హో, బాప్ కేతే హే ఔర్ కోయి సే తుమ్ మత్ సనో. ఒక్క బాబా చెప్పే జ్ఞానమే వినాలి, వేరే ఎవ్వరు చెప్పేది వినకూడదు. यह है तुम्हारा अव्यभिचारी ज्ञान, बेहद के बाप के तुम बने हो, बाप से ही वर्षा मिलेगा. ఇది అవ్యభిచారి జ్ఞానమైంది. బేహద్దు తండ్రి మనం పిల్లలమైనాము, తండ్రి నుంచి ఆస్తి దొరుకుతూ ఉన్నది. నెంబర్ వార్ పురుషార్థ అనుసాर बाप थोड़ा समय के लिए साकार में आए हैं. బాబా కొంచెం సమయం కోసం మాత్రమే ఈ సాకార లోకానికి వచ్చారు. कहते हैं मुझे तुम बच्चों को ज्ञान देना है, मेरा यह स्थायी शरीर नहीं है, मैं इसमें प्रवेश करता हूँ. తండ్రి పిల్లలకు జ్ఞానం ఇవ్వాలి. బాబాది ఇది సొంత శరీరం కాదు, బాబా ఈ శరీరంలో ప్రవేశించినారు. శివ జయంతి సే ఫిర్ జట్ గీతా జయంతి హో జాతీ హై. శివ జయంతి ఎప్పుడు అవుతుందో అప్పుడే గీతా జయంతి కూడా అవుతుంది. ఉన్సే జ్ఞాన్ షురూ కర్ దేతే హై, అంటే తండ్రి వచ్చినప్పటి నుంచి జ్ఞానం చెప్పటం ప్రారంభమవుతుంది. ఏ రుహానీ విద్య సుప్రీం రూహ్ దే సక్తే హై. ఈ ఆత్మీక విద్య సుప్రీం ఆత్మ మాత్రమే ఇవ్వగలుగుతారు. పానీకి బాత్ నహీ హై, ఇక్కడ నదులు నీళ్ళు మాటనే లేదు. పానీకో తోడే హీ జ్ఞాన్ కైద్, జ్ఞానాన్ని నీళ్ళకి చెప్పరు. పతిసే పావన్ జ్ఞాన్సే బనేంగే, పతీత్ నుంచి పావనము జ్ఞానము ద్వారానే అవుతాము. పానీసే తోడే హీ పావన్ బనేగా, మనము నీళ్ళ నుంచి పావనం కాము. नदियाँ तो सारी दुनिया में है ही, ये तो ज्ञान सागर बाप आते ही इसमें प्रवेश कर नॉलेज. నదులు ప్రపంచమంతా ఉన్నాయి. జ్ఞానసాగరుడు తండ్రి వచ్చారు, బ్రహ్మ శరీరంలో ప్రవేశించి జ్ఞానం ఇస్తూ ఉన్నారు. గోముఖ్ పర్ జాతే హై, వాస్తవమే గోముఖ్ తుమ్ చైతన్య హో. అక్కడ గోముఖము అని ఉంది, అక్కడికి వెళ్తారు. వాస్తవానికి గోముఖము మనమే
చైతన్యంలో ఉన్నాము. తుమారే ముఖ్ సే జ్ఞాన అమృత్ నికల్తా గోసే తో దూజ్ మిల్తా హై. మన నోటి నుంచి జ్ఞాన అమృతం వస్తుంది. గోవు నుంచి పాలు వస్తాయి, జ్ఞానం ఎట్లా వస్తుంది? ఏ సబ్ కుచ్ బాప్ బయట సమझाते. బాబా ఈ విషయాలన్నీ స్పష్టం చేస్తూ ఉన్నారు. जो सबका सद्गति दाता है अब सभी दुर्गति में पड़े हैं. బాబా అందరికీ సద్గతి దాత అయినారు. ఇప్పుడు అందరూ కూడా దుర్గతిలో పడిపోయినారు. ఆగే తుమ్ నహీ జాన్తే తో రావణ్ కో క్యో జలాతే హై. మొదట మనకి తెలియదు రావణుణ్ణి ఎందుకు కాలుస్తారు. अब तुम जानते हो बेहद का दशहरा होने वाला है. ये सारी दुनिया टापू है. ఈ బేహద్దు దశరానే అవుతూ ఉన్నది. అంటే ఈ ప్రపంచమే ఒక ద్వీపమైంది. రావణ్ కా రాజ్య సారీ సృష్టి పర్ హై. రావణ రాజ్యము ఈ సృష్టి పైన అంతా ఉన్నది, అన్ని చోట్ల ఉన్నది. శాస్త్రం మే హై బందర్ సేనా థీ, బందరో నే పుల్ బనాయి. ఏ సబ్ దంత కథాయే హై. శాస్త్రాలలో ఉన్నది వానర సైన్యం ఉండేది. వానర సైన్యం ఈ వంతెన కట్టినారు. ఇదంతా కూడా కట్టుకథలన్నమాట. భక్తి ఆది చల్తీ హై. పెహలే హోతే హై అవ్యభిచారి భక్తి, ఫిర్ వ్యభిచారి భక్తి. భక్తి అనేది నడుస్తూ ఉంటుంది. మొదట అవ్యభిచారి భక్తి ఉండేది, తిరిగి భక్తి వ్యభిచారి భక్తిగా మారిపోయింది. దసరా, రాఖీ, బంధన్ సబ్ అభీ కే హీ త్యోహార్ హై. దసరా, రాఖీ, బంధన్ ఇవన్నీ కూడా పండగలు, ఇప్పుడు సంగమయుగ పండగలే అయినాయి. శివ జయంతి కే బాద్ హోతీ హై కృష్ణ జయంతి. అభి కృష్ణపురి స్థాపన హో రహీ హై. శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి అవుతుంది. ఇప్పుడు కృష్ణపురి స్థాపన అవుతూ ఉన్నది. ఆజ్ హై కంసపురి, కల్ హోగి కృష్ణపురి. ఈరోజు కంసపురి, రేపు కృష్ణపురిగా అవుతుంది. కంస ఆసురీ సాంప్రదాయకో కహా జాతా హై. కంసుడు అంటే ఆసురీ సాంప్రదాయానికి చెప్తారు. పాండవ और కౌరవం की లడాయి హై నహి. పాండవులకి కౌరవులకి ఎక్కడా యుద్ధాలు జరగలేదు. కృష్ణ కా జన్మ హై సత్యయుగ్ మే, వహ్ హై ఫస్ట్ ప్రిన్స్. శ్రీకృష్ణుని జన్మ సత్యయుగంలో అవుతుంది. ఆయన మొట్టమొదటి రాకుమారుడు అయినారు. స్కూల్ మే పढ़ने जाते जब बड़ा होता है तो రాజ్గద్దీ పర్ बैठते हैं. స్కూలుకి చదువుకునేకి వెళ్తారు. ఎప్పుడు పెరిగి పెద్ద అవుతారో అప్పుడు రాజ్యసింహాసనం పైన కూర్చుంటారు. మహిమా సారీ శివబాబాకి హై జో పతితోం కో పావన్ బనానే వాలా హై. మహిమ అంతా శివబాబాదే అవుతుంది. పతితుల్ని పావనంగా చేసేవారు ఒక్క శివబాబానే అయినారు. बाकी यह रास लीला आदि ये तो आपस में खुशी मनाते होंगे. बाकी कृष्णा किसी को ज्ञान सुनाए ये कैसे हो सकते हैं. ఈ రాస క్రీడ ఇవన్నీ కూడా పరస్పరంలో ఖుషీగా జరుపుకుంటున్నారు అంతే. కృష్ణుడు ఎవరికి జ్ఞానము చెప్పలేదు, ఎట్లా చెప్పగలుగుతాడు? బాబా कहते हैं किसी को मना नहीं करना है कि భక్తి नहीं करो, आपे ही छूट जाती है. బాబా అంటారు ఎవ్వరికి వద్దు అని చెప్పొద్దండి, భక్తి చెయ్యొద్దు అని చెప్పకూడదు. వాళ్ళకి వాళ్ళే దానికదే వెళ్ళిపోతుంది, వదిలేస్తాము. భక్తి చోడ్తే హై వికార్ చోడ్తే హై ఇస్ పర్ హీ హంగామా హోతే హై. భక్తి వదిలేస్తారు, వికారాలు వదిలేస్తారు, ఈ విషయంలోనే చాలా గొడవలు జరుగుతాయి. బాబానే కహా హై మై రుద్ర యజ్ఞ రస్తా హూ ఇస్మే ఆసురీ సాంప్రదాయకే విఘ్న పడితే హై. బాబా చెప్తారు నేను రుద్ర యజ్ఞాన్ని రచిస్తాను, ఇందులోనే ఆసురీ సాంప్రదాయము విఘ్నాలు వేస్తూ ఉంటుంది.
यह है शिव बाबा का बेहद यज्ञ जिससे మనుష్య సే దేవత బంతే. ఇది బేహద్దు తండ్రి చేయించే యజ్ఞము. ఇందులోనే మనుషులు దేవతలు అవుతారు. జ్ఞాన యజ్ఞ సే వినాశ జ్వాల ప్రజ్వలిత్ హోతా హై. జ్ఞాన యజ్ఞం ద్వారానే వినాశ జ్వాల ప్రజ్వలితం అవుతుంది. ఏ పురాణీ దునియా కా వినాశ హో తబు నయీ దునియా మే రాజ్య కరేగా. ఈ పాత ప్రపంచం వినాశం అయిపోతుంది, తర్వాతనే కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది. లోగ్ కేతే హై హమ్ కేతే శాంతి హో, ఏ బీఖే కేతే వినాశ్ హో. మనుషులు అంటారు మేము విశ్వశాంతి కావాలి అని, కానీ ఈ బీకేస్ ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు వినాశం అవుతుంది అని. జ్ఞాన్ నా సమజ్నే కే కారణ్ ఐసే బోల్తే హై. జ్ఞానము తెలియని కారణంతో వాళ్ళు అట్లా చెప్తూ ఉంటారు. బాప్ సమझाते है ये पुरानी दुनिया పురాణీ దునియా ఇస్ జ్ఞాన యజ్ఞమే స్వాహా హో జాయేగా. పాత ప్రపంచమే పూర్తిగా జ్ఞాన యజ్ఞంలో స్వాహా అవుతుంది. నేచురల్ క్లామిటీస్ ఆయేగా, సర్సోం ముఫాఫిక్ సబ్ పీస్ కర్ ఖతం హోంగా. ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి, ఆవాలు సమానంగా అందరూ నలిగిపోయి సమాప్తమైపోతారు, చనిపోతారు. కుచి ఆత్మాయే బచ్ జాయేగా. ఎవరో కొందరు మాత్రమే మిగిలిపోతారు. ఆత్మాతో అవినాశీ హై. अब बेहद की होलिका होनी है जिसमें शरीर सब खत्म हो जाएगा. ఆత్మ అవినాశి అయింది, బేహద్దు హోలిక జరగబోతుంది. శరీరాలు అందరివి సమాప్తమైపోతాయి. ఆత్మ పవిత్ర బన్కర్ చలే జాయేగా. ఆత్మలు పవిత్రమైపోయి వెళ్ళిపోతారు. ఆగ్ మే చీజ్ శుద్ధ హోతీ హై, హవన్ కర్తే హై శుద్ధతా కే లియే. అగ్నిలోనే ఏ వస్తువైనా శుద్ధమవుతుంది, కరిగిస్తారు శుద్ధత కోసం. వహై జిస్మానీ బాతే అబ్ సారీ దునియా స్వాహా వనాలే. అయితే అక్కడ వస్తువుల్ని కరిగిస్తారు, అయితే ఇప్పుడు ప్రపంచమే స్వాహా అవుతుంది. వినాశ్ కే పెహలే జరూర్ స్థాపన హోనీ చాయే. వినాశానికి ముందుగా తప్పనిసరిగా స్థాపన అవుతుంది. కిసీకో సమझावो పెహలే స్థాపన ఫిర్ వినాశ్. బ్రహ్మ ద్వారా స్థాపన. ఎవ్వరికైనా చెప్పండి, మొదట స్థాపన తర్వాత వినాశము. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. ప్రజాపిత మషహూర్ హై ఆది దేవ్ ఆది దేవి జగతాంబా కే లాఖోం మందిర్ హై. ప్రజాపిత బ్రహ్మ చాలా ప్రసిద్ధి అయినవారు. ఆదిదేవ్ ఆదిదేవి జగతాంబకు లక్షల టెంపుల్స్ ఉన్నాయి. కితనే మేళే లగ్తే హై. ఎంత వైభవంగా మేళే చేస్తారు. తుమ్ హో జగతాంబా కే బచ్చే, జ్ఞాన జ్ఞానేశ్వరి ఫిర్ బనేగా రాజరాజేశ్వరి. మనము ఆ జగతాంబకు సంతానమైనాము, మనము జ్ఞాన జ్ఞానేశ్వరి అవుతాము, తిరిగి రాజరాజేశ్వరి అవుతాము. तुम बहुत धनवान बनते हो, फिर भक्ति मार्ग में लक्ष्मी से दीपमाला पर వినాశీ ధన్ మాంగతే హై. మనం ఎంతో ధనవాన్గా అవుతాము, తిరిగి భక్తి మార్గంలో లక్ష్మి నుండి దీపావళి పండగ రోజు వినాశీ ధనాన్ని కోరుతారు. తుమ్కో సబ్ కుచ్ మిల్ జాతా హై, ఆయుష్మాన్ భవ పుత్రవాన్ భవ. సంగమయుగం ఇప్పుడు మనకి బాబా ద్వారా అన్నీ దొరుకుతాయి. ఆయుష్మాన్ భవ పుత్రవాన్ భవ. ఆయు भी 150 वर्ष रहती है. అక్కడ ఆయుష్ 150 సంవత్సరాలు ఉంటుంది. యహా తుమ్ జితనా యోగ్ లగాయేగా ఉతనీ ఆయు బఢ్తీ జాయేగా. ఇప్పుడు మనం ఎంత యోగం చేస్తామో అంత ఆయుష్ పెరుగుతుంది. ఈశ్వర్ సే యోగ్ లగాకర్ యోగేశ్వర్ బంతే హో.
ఈశ్వరుని జతలో యోగాన్ని జోడించి యోగేశ్వర్గా అవుతూ ఉన్నాము. బాప్ కేతే హై మై దోబీ హూ. బాబా అయినారు, చాకలి అయినారు. సబ్ మూత్ పల్తీ ఆత్మావంకో సాఫ్ కర్. మురికి అయిపోయినటువంటి ఆత్మలందరినీ ఇప్పుడు బాబా శుద్ధం చేస్తూ ఉన్నారు. శరీర్ భీ శుద్ధ మిలేగా. తిరిగి శుద్ధమైన శరీరం దొరుకుతుంది. మై సెకండ్ మే దునియాకే కపడే సాఫ్ కర్ లేతా. బాబా ఒక్క సెకండ్లో ఈ ప్రపంచంలో అంతా కూడా పరిశుద్ధం చేసేస్తారు. మన్మనాభవ్ హోనే సే ఆత్మ ఔర్ శరీర్ పవిత్ర బన్ జాయేగా. మన్మనాభవలో ఉంటే శరీరము ఆత్మ రెండూ కూడా పవిత్రమైపోతాయి. छू मंत्र हुआ ना. సెకండ్ మే జీవన్ ముక్తి కితనే సహజ్ ఉపాయ హై. సెకండ్లో జీవన్ ముక్తి ఎంత సహజమైన ఉపాయమైంది. చల్తే ఫిర్తే సిర్ఫ్ బాప్ కో యాద్ కరో ఔర్ కోయి జరా భీ తక్లీఫ్ నహీ దేతా హూం. నడుస్తూ ఉన్నా తిరుగుతూ ఉన్నా బాబా తలంపులో ఉండండి. ఏ కొంచెం కూడా బాబా కష్టం ఇవ్వరు. తుమారీ ఏక్ సెకండ్ మే చడ్తీ కళ హోతీ హై. సెకండ్లో పిల్లలది ఎక్కే కళ అవుతుంది. బాప్ కేతే హై మై తుమ్ బచ్చోం కో సర్వెంట్ బన్కర్ ఆయా హూం. బాబా మనకి సేవాధారి రూపంలో వచ్చారు. హే పతిత్ పావన్ ఆకర్ హమ్కో పావన్ బనావో తో సర్వెంట్ హువానా. హే పతిత పావన తండ్రి వచ్చి పావనం చెయ్యండి అని చెప్తూ ఉన్నాము. అంటే బాబా సేవ చేసే కోసమే వచ్చారు కదా. జబ్ తుమ్ బహుత్ పతిత్ బంతే హో తో జోర్ సే చిల్లాతే హో. ఎంత ఎక్కువ పతిత్ అయిపోతామో అంత ఎక్కువ భగవంతుడిని పిలుస్తాము. కల్ప కల్ప ఆకర్ బచ్చోం కో మంత్ర దేతా హూ ముझे యాద్. కల్పకల్పము వచ్చి తండ్రి ఇదే మంత్రాన్ని ఇస్తారు, నన్ను తలంపు చేయండి. మన్మనాభవ్ కా అర్థ భీ యహీ హేనా. మన్మనాభవ్ మంత్రం యొక్క అర్థం ఇదే కదా. విష్ణుపురి కా మాలిక్ బనేగా. తిరిగి విష్ణుపురి మాలిక్ అవుతాము. తుమ్ ఆయే హో విష్ణుపురి కా రాజ్య లేనే. రావణ్పురి కే బాద్ హై విష్ణుపురి. మనం వచ్చాము విష్ణుపురి రాజ్యాన్ని తీసుకునే కోసము. రావణ్పురి తర్వాత విష్ణుపురి అవుతుంది. कंसपुरी के बाद कृष्णपुरी कितना सहज समझाया जाता है. కంసపురి తర్వాత కృష్ణపురి బాబా ఎంత సహజంగా తెలిపిస్తూ ఉన్నారు. బాప్ కేతే హై ఇస్ పురానీ దునియా సే సిర్ఫ్ మమత్వ మిటా దో. ఈ పాత ప్రపంచం పైన మోహాన్ని తీసివేయండి. అబ్ హమ్నే 84 జన్మ పూరే కియే హై. 84 జన్మలు పూర్తి అవుతూ ఉన్నాయి. ఏ పురాణా చోలా చోడ హమ్ జాయేగే నయీ దునియా మే. ఈ పాత ప్రపంచాన్ని వదిలేసి ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి పోవాలి. యాద్ సే హీ తుమ్హారే పాప్ కట్ జాయేగా. ఇతనీ హిమ్మత్ కర్నీ చాయే. యోగము ద్వారానే మన పాపాలు అన్నీ భస్మమవుతాయి. కాబట్టి పిల్లలు అంత ధైర్యం కూడా చేయాలి కదా. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा मुख से सदैव ज्ञान अमृत निकालना है. మన నోటి నుంచి సదా జ్ఞాన అమృతమే రావాలి. జ్ఞాన్ సే హీ సబ్కి సద్గతి కర్నీ హై. జ్ఞానము ద్వారానే అందరికీ సద్గతి కలగాలి. ఏక్ బాప్ సే హీ జ్ఞాన్ సున్నా హై దూసరే సే నహీ. ఒక్క తండ్రి చెప్పే జ్ఞానమే వినాలి, ఇక ఎవరిది వినకూడదు. చढ़ती कला में जाने के लिए चलते फिरते बाप को याद करने का अभ्यास करना. ఎక్కే కళలో పోయేదానికి నడుస్తున్నా పోతూ ఉన్నా ఎక్కడ ఉన్నా బాబా తలంపులో ఉండే అభ్యాసం చేయాలి. ఇస్ పురానీ దునియా పురానే చోలేసే మమత్వం మిఠా దేనా. ఈ పాత ప్రపంచం పైన
ఈ పాత శరీరం పైన మోహము తీసేయాలి. वरदान, एक ही रास्ता और एक से रिश्ता रखने वाले సంపూర్ణ ఫరిస్తా భవ. ఒకటే దారి, ఒక్కరితోనే సర్వ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు సంపూర్ణ ఫరిస్తా అవుతారు. निराकार व साकार रूप से बुद्धि का संग व रिश्ता एक बाप से पक्का हो तो फरिश्ता बन जाएगा. నిరాకార మరియు సాకార రూపంలో బుద్ధి యొక్క రిష్తా ఒక్క బాబాతో పక్కా చేసుకున్న వాళ్ళే ఫరిస్తా అవుతారు. जिनके सर्व संबंध सर्व रिश्ता एक के साथ है वही सदा फरिश्ता है. ఎవరికి సర్వ సంబంధాలు ఒక్క బాబాతోనే ఉంటారో వాళ్ళు సదా ఫరిస్తాగా ఉంటారు. जैसे गवर्नमेंट रास्ते में बोर्ड लगा देते हैं कि यह रास्ता ब्लैक है, ऐसे सब रास्ते ब्लैक कर दो, बुद्धि का भटकना छूट जाएगा. ఇట్లా గవర్నమెంట్ రోడ్ల పైన బోర్డు పెడుతుంది, ఈ దారి బ్లాక్ అయింది అనని. అదేవిధంగా పిల్లలు అన్ని దారులు బ్లాక్ చేయండి, బుద్ధి ఒక్క వైపే పోవాలి బాబా వైపు, అప్పుడు బుద్ధి భ్రమించేది తప్పుపోతుంది. बाप दादा का यही फरमान है, पहले सब रास्ता बंद करो. తండ్రి యొక్క ఆజ్ఞ అయింది, అన్ని దారులు మూసేయండి. సహజ్ ఫరిస్తా బన్ జాయేగా, సహజంగా ఫరిస్తా అవుతారు. स्लोगन, सदा सेवा के उमंग उत्साह में रहना यही माया से सेफ्टी का साधन है. సదా సేవలో ఉమంగ ఉత్సాహంగా ఉంటే ఇదే మాయ నుంచి సేఫ్టీగా ఉండేకి సాధన అయింది. మధురమైన పిల్లలు, ఈ పాత ప్రపంచం పైన బేహద్దు వైరాగి అవ్వాలి. ఎందుకంటే బాబా మనల్ని కొత్త స్వర్గం అనే ఇల్లు తయారు చేసి ఇస్తూ ఉన్నారు. ప్రశ్న, ఈ యొక్క అవినాశి రుద్ర యజ్ఞంలో ఏ ఏ మాటల కారణంతో విఘ్నాలు పడుతూ ఉంటాయి? ఇది శ్రీబాబా రచించినటువంటి అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞము. ఇందులో మనుషుల నుంచి దేవతలుగా అయ్యేదాలి అంటే పవిత్రం అవ్వాలి. భక్తి వదిలేసే దాని నుంచే విఘ్నాలు వస్తూ ఉంటాయి. మనుషులు చెప్తారు శాంతి ఉండాలి, వినాశం కాకూడదు. బాబా చెప్తారు ఈ రుద్ర జ్ఞాన యజ్ఞం ద్వారానే పాత ప్రపంచం వినాశం అవుతుంది, తర్వాతనే విశ్వశాంతి వస్తుంది. ఓం శాంతి. చేసెను పావనము అతి శీతలము. బాబా బాబా నా శివ బాబా, బాబా బాబా నా శివ
బాబా నా శివ బాబా చేసెను పావనము అతి శీతలము మనసును చేసెను పావనము అతి శీతలము బాబా బాబా నా శివ బాబా 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 నా శివ బాబా నా శివ బాబా చేసెను పావనము అతి శీతలము మనసును చేసెను పావనము అతి శీతలము బాబా బాబా నా శివ బాబా 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 నా శివ బాబా నా శివ బాబా తూగవు నీ ప్రేమకు నీ ప్రేమే జీవితపు వసంతము సాగరుని అలలు సరితూగవు నీ ప్రేమకు నీ ప్రేమే అమృతము అమూల్యము నీ ప్రేమే అమృతము అమూల్యము బాబా నీ ప్రేమ ఏ గంగా జలము బాబా నీ ప్రేమ ఏ గంగా జలము మనసును చేసెను పావనము అతి శీతలము మనసును చేసెను పావనము అతి శీతలము